నీకు సేవలు చేసింది సఖు, కానీ ప్రశంసలు యమునకి. ఇదెక్కడ న్యాయం రమా? నువ్వేదో ఇక్కడే ఉండి ప్రతిరోజు నీ కళ్ళారా చూసినట్టు మాట్లాడుతున్నావేంటత్తయ్య? లేదు, నేనిక్కడ ఉండట్లేదు. కానీ మొన్న మీ ఇంటికొచ్చినప్పుడు నేను సఖు సేవలు చేయటం చూశాను. నేను ఇదివరకు వచ్చానని నీకు తెలీదు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావని తెలిసి పరామర్శించడానికి నేను వచ్చాను. ఇక్కడ జరిగేదంతా కళ్ళారా చూశాను. నువ్వు చాలా రుచిగా చేసావు. దీనికి వంట చాలా బాగా వచ్చు. ఈ పిల్ల గుణవంతురాలు. చూడు మనోరమ, అకారణంగా ఒకరి మీద కోపగించుకోవటం, అనవసరంగా దూషించటం మంచి పద్ధతి కాదు. నువ్వు లేవలేనప్పుడు ఎవరు నీకు దగ్గరుండి సపర్యలు చేశారో నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకుని తీరాలి. నువ్వు వాస్తవాన్ని ధైర్యంగా అంగీకరించాలి మనోరమ. ఆ చిన్న పిల్ల ఎంతో ప్రేమగా మనస్ఫూర్తిగా నిన్ను చూసుకుంది. కానీ ప్రతిఫలంగా నువ్వేం చేశావు? నాగు పముడా బుసలు కొట్టావు. ఇది అన్యాయం కాదా? నువ్వు ఎందుకని ఒప్పుకోవురామా? నా కోడలు నాకు సేవలు చేసిందని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి. వాస్తవాన్ని గ్రహించు. అహర్నిశలు నీకు సేవలు చేసిన సఖుతో ఆప్యాయంగా మాట్లాడితే కరిగిపోవు. నువ్వు లేవలేనప్పుడు ఎవరు నీకు దగ్గరుండి సపర్యలు చేశారో నువ్వు తెలుసుకోవాలి. నీకు సేవలు చేసిన చిన్న పిల్ల ఎంతో ప్రేమగా మనస్ఫూర్తిగా నిన్ను చూసి అన్ని పనులు చేశావు. నాగు పముడా బుసలు కొట్టావు. ఇది అన్యాయం కాదా? సరువత్తయ్య, కాస్త ఆగండి. చాలా బద్దలైపోయేలా ఉంది. మనోరమ, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్నాళ్ళు నీ కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పటికైనా కళ్ళు తెరు. సఖు నీ పట్ల చూపిన వాత్సల్యాన్ని గుర్తించు. తనతో అనునయంగా మాట్లాడు. ఆభరణాల విషయంలో మోసం జరిగిందని నడి వీధిలో నువ్వు తనని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళావు. ఇలా చెయ్యొద్దని నేను నిన్ను మందలిస్తే తను అప్పుడు కూడా నేను సమర్థించి నీ పక్షాన మాట్లాడింది. అమ్మమ్మ గారు, దయచేసి మీరు మా అత్తయ్య గారిని అపార్థం చేసుకోకండి. ఆవిడ చాలా మంచివారు. ఇలా ఒకసారి కాదు, 100 సార్లు జరిగింది. తనకి పెద్దవాళ్ళని గౌరవించాలని తెలుసు. అత్తింటి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టాలని కూడా తెలుసు. సఖు నిన్నెప్పుడు కన్న తల్లిలా చూసింది, అత్తగారులా చూడలేదు. గుర్తు తెచ్చుకోరామా, సఖు ఎప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నువ్వు అన్యాయంగా ఆ పిల్లని ఎన్ని చిత్రహింసలు పెట్టావు. నువ్వు ప్రతిష్టల్ని నిలబెట్టాలని కూడా తెలుసు. నీకేమిందమ్మా? దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సర్వమ్మమ్మ, వద్దు. ఇప్పుడు అత్తయ్య గారితో మీరు ఇవన్నీ మాట్లాడకండి. ఇప్పుడిప్పుడే ఆవిడ కోలుకుంటున్నారు. ఈ సమయంలో ఆందోళన పడటం మంచిది కాదు. అనారోగ్యంతో అవస్థపడే వాళ్ళకి బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి సలహా ఇస్తారా? అక్క, నువ్వు మాట్లాడకుండా ఉంటావా? అమ్మా, మేమందరం బయట ఉంటాం. నీకేమైనా కావాలంటే మమ్మల్ని పిలువు, సరేనా? అలాగే. కాసేపు విశ్రాంతి తీసుకో. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. పద సరుబామా. అమ్మమ్మ గారు, మీరు రండి. పద అక్క, బయటికి వెళదాం. పద, ఇక్కడ ఉండొద్దు. గుర్తు తెచ్చుకోరామా,